అందరికీ నమస్కారము. అనంతపురం తాడిపత్రి బస్టాండ్ ఈరోజు మధ్యాహ్నము ఒక గుర్తు తెలియని వ్యక్తి డివెండర్ మీద పడి ఉన్నాడు. నోటి నుండి కొద్దిగా రక్తం కూడా వస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది స్థానికులు 1 పోలీసు వారికి సంప్రదించారు. వారు వెంటనే నాకు ఫోన్ చేసి ఇక్కడ ఒక అనాథ శవం ఉంది, మీరు రావాలని చెప్పేసి ఫోన్ చేసి చెప్పారు. అయితే నేను వెంటనే వెళ్ళి అక్కడ పడి ఉన్న శవాన్ని చూసి ఏమైనా ఆధార్ కార్డు ఏదైనా ప్రూఫ్ దొరుకుతుందని చూశాను. అయితే ఏమీ ప్రూఫ్ దొరకలేదు. అక్కడ ఉన్న వారందరికీ కూడా నేను చెప్పాను, ఈ వ్యక్తి ఏమైనా ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి, ఎందుకంటే వారి బంధువులకు అప్పు చెప్దామని చెప్పాము. చాలామంది ఇక్కడ తిరుగుతూనే ఉంటాడు, కానీ ఇక్కడ ఇతను బంధువులు కానీ ఎవరు కానీ మాకు తెలియదు, చూశాము అని అన్నారు. అయితే మేము ఇతను కొంతమంది లేదు ఇతను కొడుకున్నాడు అని మరి ఎవరో ఉన్నారని ఇతను పలకరిస్తున్నారని చెప్పారు. ఆ విధంగా మేము ఈ శవానికి ఈరోజు ధన సంస్కారం చేయలేదు. వెంటనే మేము 1 సిఐ గారి ఆదేశాల మేరకు మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజర్ బాక్స్లో ఉంచాము. దయచేసి ఎవరైనా ఈ వ్యక్తి తెలిసి ఉంటే మీరు వెంటనే ఈ సమాచారం అందించి ఈ వ్యక్తి అంత్యక్రియలు వారి బంధువులు చేసే విధంగా చేయాలని కోరుతున్నాను. అయితే ఒకటి ఏమంటే, చాలామంది ఇక్కడ ఈ రోడ్ల వైపుల పడుకొని ఉన్నటువంటి కొంతమంది బెగ్గర్స్ కానీ ఇంకా ఇతర ఎవరన్నా మీ కంటికి కనబడితే మటుకు వారికి చల్లని నీటి మీ ద్వారా సహాయం అందిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ ఎండవేడికి చాలామంది నీళ్లు తాగలేక చాలామంది నేను గత ఈ ఎండాకాలంలో చాలామంది చూశాను, చాలామంది చనిపోయారు. దయచేసి మానవత దృక్పథంతో ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించాలి. ఎందుకంటే మనకి కూడా దీని మీద పుణ్యం వస్తుంది. మానవతంతో చేయాలి మన బాధ్యత. దయచేసి ప్రతి ఒక్కరూ ఇలా వారికి కొద్దిగా మీ చేతుల ద్వారా ఎక్కడైనా కనబడితే వాటర్ బాటిల్ కానీ సప్లై చేయాలని